డేవిడ్ అనే చిన్న బాబును దేవుడు ఎలా వాడుకున్నాడో చూద్దాం. ఇతని సమయంలో బైబిల్ చాలా ఖరీదైంది, అలాగే అందరి దగ్గర ఉండేది కాదు. అయినా సరే ఈ అబ్బాయి తన ఊర్లో ఉన్న వారందరికీ బైబిల్ దొరికేలా ఎలా చేశాడో ఈరోజు కథలో చూద్దాం. యాభై 52, 53, 54, 55, 56, 57. అమ్మయ్యా! అరే డేవిడ్, నీ దగ్గర పెద్ద డబ్బులు నిధి ఉన్నట్టుందే. అవునా, 57 రూపాయలు ఉన్నాయి. ఓహో, చాలా డబ్బులున్నాయి. ఏం చేస్తావు ఆ డబ్బులతో? బొమ్మలు కొనుక్కుంటావా లేక మిఠాయి కొనుక్కుంటావా? లేదు నాన్న, దారిలో వచ్చేటప్పుడు ఒక సువార్తికుడు యేసయ్య గురించి అక్కడ జాలలకు చెప్తున్నారు. అక్కడ చాలా మంది మాటలు విన్నాక దేవుడు నాతో మాట్లాడారని చెప్పారు. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఆయన 3 రోజులే ఉంటారంట. మరి ఆ తర్వాత వాళ్ళకి యేసయ్య గురించి చెప్పేది ఎవరు? అందుకే వాళ్ళకి ఒక బైబిల్ కొనాలనుకుంటున్నా. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు యేసయ్య గురించి చదివి దేవుడు వాళ్ళతో మాట్లాడితే వింటారు కదా. అవును డేవిడ్, నువ్వు చెప్పింది నిజమే. కానీ మన దగ్గర బైబిల్ కొన్నంత స్తోమత లేదు కదా. ఒకసారి నువ్వు ఆలోచించు. అయితే నా దగ్గర ఉన్న డబ్బులు దానికి సరిపోదా నాన్న? డేవిడ్, నీ దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోవచ్చు, కానీ నీ యొక్క విశ్వాసము, నీ ఆసక్తి చాలా గొప్పది. దేవుడు మనకు సాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు. తర్వాత రోజు డేవిడ్ టైం అవుతుంది, త్వరగా రారా. వస్తున్నా జాన్, ఒక్క నిమిషం. త్వరగా పదరా, నా దగ్గర అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒకరోజు యేసయ్య తన ప్రసంగం పూర్తి చేశాక అక్కడ ఉన్న వారందరికీ ఆహారం పెట్టాలనుకున్నాడు. యేసయ్య శిష్యుల దగ్గర వారికి ఆహారం పెట్టడానికి ఏమీ లేదు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. మీకు తెలుసా, ఆ 5 రొట్టెలు 2 చేపలతో యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టాడు. 12 గంపలు మిగిలిపోయాయి. యేసయ్యకు కావాల్సింది మొదట మన దగ్గర ఉన్నవి కాదు, మనమే కావాలి. ఆ చిన్న పిల్లవాడు యేసయ్య యందు విధేయత చూపాడు, యేసయ్య యందు విశ్వాసం ఉంచాడు. కొన్నిసార్లు అనుకుంటాము, మా దేవుడు నాకు అద్భుతం చేస్తే బాగుండు అని. మీకు తెలుసా, దేవుడు మన వాళ్ళు అద్భుతం చేయడమే కాదు, మనలో ఒక అద్భుతంగా మార్చాలనుకుంటున్నాడు. మరి మన యేసయ్యకు మీ జీవితాలు సమర్పిస్తారా?